పోచంపల్లి జలాల్పురంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి జలాల్పురంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పోచంపల్లిలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని, ప్రైవేటు స్థలం లీజుకు తీసుకొని నడిపేవారని, ఈ రోజు రెవెన్యూ అధికారులతో మాట్లాడి జలాల్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రానికి మొదటిసారి 5.5 ఎకరాలలో ల్యాండ్ అలర్ట్ చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అంతా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నారని, ఈ రోజు వరి వేస్తే పండుగలా ఉందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సన్న బియ్యాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోచంపల్లిలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే, లీజ్ ల్యాండ్లలో లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్లో పెట్టే పరిస్థితి ఉండే. ఈరోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాలు జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించారు. రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకొని ఈ కొత్త కొనుగోలు కేంద్రం పిఎస్సి సెంటర్ ఏదైతుందో మరి ఇక్కడికి మా భూపాల్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ గారు ఉన్నారు, పిఎస్సి వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మల్లేష్ యాదవ్, మా మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరి సమక్షంలో ఈరోజు కొత్త కొనుగోలు కేంద్రం మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక్కటి సంతోషకరమైన వార్త ఏంటంటే, ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకుముందు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో 2 నెలలు 2.5 నెలలు నడిచేది. రైతులు మళ్ళా పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈరోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. అట్లా ఆ విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అది కూడా రికార్డు పంట పండింది ఈ సంవత్సరం. పోయిన పంట ఖరీఫ్ సీజన్లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్డు పండినాయి. ఈసారి 1,25,00,000 పంట ఈరోజు దిగుబడి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ వేసంగిలో మొత్తం 2,80,00,000 దేశంలో ఎక్కడ వండనట్టుగా ఇక్కడ పంట పండుతుంటే ఇవన్నిటినీ కూడా కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతేగాక సన్న బియ్యం కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే సన్న బియ్యం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం మొదలైంది. అక్కడితో ఆగకుండా ఈరోజు మరి పేదలు మధ్యతరగతికి దొడ్డు బియ్యం అంతకుముందు ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినక అవి అమ్ముకొని రీసైకిల్ చేసి మళ్ళా వచ్చిన 10 రూపాయలకు ఇంకా 40 రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది. మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి దీని మీద ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3 కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఈరోజు తెలంగాణలో దాదాపు 85-87% నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సన్న అన్నం కానీ సన్న బియ్యం అన్నం ఆడ మండలాలలో తింటున్నాం. మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది. దీనికి తోడు రేషన్ కార్డులు అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయింది, ఆ కొత్త మెంబర్లను కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ కార్డులు వచ్చే లోపలనే మరి వాళ్ళ ఒక్కసారి నెంబర్ అలాట్ అయితే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి సన్న బియ్యం అదనంగా ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. సో ఇవన్నీ మంచిగా గొప్పగా జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 24 లోపల లిస్టులు ఫైనలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి మొగ్గు పోసి కొత్త ఇందిరం ఇండ్లు కూడా మొదలవుతాయి. ఈ విధంగా రేషన్ కార్డులు మొదలు అంతా గొప్పగా జరుగుతుంది. ఎనివే చాలా సంతోషం. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90